రిపోర్ట్స్ అన్నీ నార్మల్గానే ఉన్నాయి, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా మా ఇద్దరి దగ్గర ఏం ప్రాబ్లం లేదు, అయినా కూడా మాకు ప్రెగ్నెన్సీ రావట్లేదు ఎందుకు అని చాలామంది దంపతులు అడిగే క్వశ్చన్. ఇలాంటి వాళ్ళని మనం అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాం. అంటే టెస్ట్లు చేస్తే ఐడెంటిఫై చేసే రీజన్స్ కొన్ని ఉంటాయండి. అలాంటివి ఏంటి అంటే ఓవ్యులేటరీ డిజార్డర్స్, అంటే అండము టైంకి రిలీజ్ అవ్వకపోవడం, తర్వాత ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేవా, మూడోది హార్మోనల్ ఇంబ్యాలెన్స్, నాలుగోది హస్బెండ్ దగ్గర సెమెన్ అనాలిసిస్. సో ఈ 4 ఫ్యాక్టర్స్ కాకుండా ప్రెగ్నెన్సీ రావడానికి టెస్ట్ల ద్వారా బయటపడనివి చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అలాంటివి ఏంటి అంటే కొన్ని ఇమ్యునలాజికల్ ఫ్యాక్టర్స్. ఇవి అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీలో మేజర్ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి. ఇక్కడ అన్ఎక్స్ప్లెయిన్డ్ అంటే దాని అర్థం ఏంటి అంటే మీ ఇద్దరిలో టెస్ట్లు చేస్తే కనిపించే ప్రాబ్లమ్స్ కాకుండా ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయని అర్థం. సో ఇలాంటి వాళ్ళని మనం ఏం చేస్తాము అంటే ఐయుఐ ద్వారా కానీ ఐవీఎఫ్ ద్వారా కానీ వాళ్లకు ఏమి ప్రాబ్లం ఉంది అని మనం ఐడెంటిఫై చేసి దాన్ని ట్రీట్ చేయడం ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మీరిద్దరూ నార్మల్గానే ఉన్నారు, కానీ కలిసినప్పుడు అండము వీర్యకణము అసలు బేబీని ఇస్తుందా లేదా, ఇచ్చిన బేబీ ఎలాంటి గ్రేడ్ బేబీ ఉంది, తర్వాత అది గర్భసంచిలో అతుకుతుందా లేదా, గర్భసంచి అతికిన తర్వాత దాన్ని పూర్తిగా 9 నెలలు ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా ముందుకు తీసుకెళ్తుందా లేదా అనే దానికి చాలా మేజర్ ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయి. సో ఇప్పటికీ కూడా ఇంకా సైన్స్లో పూర్తిగా అన్నిటికీ ఆన్సర్ దొరకలేదు. సో వీటికి పరిష్కారమే ఎయిదర్ ఐయుఐ ద్వారా ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నం చేయడం కానీ ఐవీఎఫ్ ద్వారా ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నం చేస్తే అట్లీస్ట్ మీ గ్యామెట్స్ అంటే అండము వీర్యకణం కలిస్తే బేబీ వస్తుందా లేదా, వచ్చిన తర్వాత ఆ బేబీ ఎలాంటి గ్రేడ్ బేబీ ఉంది, అది జెనెటికల్గా నార్మల్ ఉందా లేదా అనే దాన్ని మనం తెలుసుకోవడం కోసం కూడా బేబీలో చిన్న పీస్ తీసి పీజీటీఏ టెస్ట్ చేయడం ద్వారా మనకి జెనెటికల్గా నార్మల్ ఉండే బేబీ వస్తుందా లేదా, ఎందువల్ల మనకి ప్రెగ్నెన్సీ రావడం లేదు అనే దానికి కొంతవరకు మనకు ఆన్సర్ దొరుకుతుంది. సో మీరు అన్ని రిపోర్ట్స్ నార్మల్గా ఉన్నాయి అయినా కూడా ప్రెగ్నెన్సీ రావడం లేదు అంటే కంపల్సరీ మీకు ప్రెగ్నెన్సీ కోసం అసిస్టెన్స్ అవసరం పడుతుంది. మీ ఫర్టిలిటీ కన్సల్టెంట్ని కన్సల్ట్ అయ్యి మీకున్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవాల్సిన అవసరము చాలా ఉంటుంది అండి.